హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈ రోజు వీడియో వచ్చేసి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించిన కొత్త గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఎస్ఎస్సి బోర్డ్ అనేది. ఓకే, ఇది అఫీషియల్ డాక్యుమెంట్ నుంచి నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత ప్రిపేర్ అవుతున్నామో ఒక సైడ్ పెట్టుకుంటే దానికి అంతే ఈక్వల్గా మనకి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ తెలియకపోతే మనం రెగ్యులర్గా రాస్తున్నాం అంటే లాస్ట్ ఇయర్ కానివ్వండి, అంటే గత ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏవైతే గైడ్లైన్స్ లేవో అవి కొంచెం మార్చడం జరగడం వల్ల మీరు అది మిస్ అయితే కనుక డెఫినెట్గా మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మీకు ఈ యొక్క అఫీషియల్ డాక్యుమెంట్స్ నుంచి అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియోని చివరి వరకు చూసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ప్రతి పాయింట్ని మీరు కావాలంటే మీకు స్పీడ్ అంటే స్పీడ్ మోడ్లో కూడా మీరు చూడడానికి ప్రయత్నించండి. కానీ వీడియోని మాత్రం తప్పనిసరిగా చివరి వరకు అయితే చూడండి. మనం డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి అడ్మిషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకెళ్లాలని ఉంది. ఇక్కడ అడ్మిషన్ సర్టిఫికేట్ ఏంటి? అడ్మిట్ కార్డ్ అనమాట. ఇది జనరల్గా మనకి పాతదానికి అలాగే ఉంటుంది, కొత్త దానికి కూడా అలాగే ఉంటుంది. ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయనేది ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక పాతది కొత్తది అనేది కంపారిజన్ వద్దు, కంప్లీట్గా కొత్తది మనకు అన్ని పాయింట్స్ ఇందులోనే కవర్ అవుతున్నాయి. ఓకే, అడ్మిట్ కార్డ్ అనేది కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఆ తర్వాత చూస్తే ఒక ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది తీసుకెళ్ళాలి. అంటే ఒక ఐడి కార్డ్ అనేది కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఐడి కార్డ్ని దేన్ని కన్సిడర్ చేస్తారంటే పాస్పోర్ట్ అయినా ఓకే, ఆధార్ కార్డు, ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అండ్ దానికి సంబంధించిన సర్వీస్ ఐడి కార్డ్ ఇష్యూడ్ టు ఎంప్లాయీస్ బై స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు ఇష్యూ చేసిన కార్డ్స్, ఆ తర్వాత యూనివర్సిటీ కాలేజ్ ఇష్యూ చేసిన ఒక ఐడి కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఆ తర్వాత ఓటర్ ఐడి కార్డ్, పాన్ కార్డ్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ డిశ్చార్జ్ బుక్ ఇష్యూడ్ బై మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఎనీ ఫోటో కాపీ. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా రిలీజ్ చేసిన ఆ యొక్క ఐడి కార్డ్ ఏదైతే ఉంటుందో ప్రతిదీ ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక మనకి ఇక్కడ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్లో డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క అప్లికేషన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అడ్మిట్ కార్డ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈక్వల్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఒకవేళ మ్యాచ్ అవ్వలేదంటే మీరు ఏం చేయాలి? ఇక్కడ 10th మార్క్స్ షీట్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి, ఆర్ బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ కాపీ అనేది కంపల్సరీగా మీరు యొక్క ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక మీరు అప్లికేషన్ చేసేటప్పుడు లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది తీసుకుంటుంది అనమాట. అప్లై చేసేటప్పుడు లైవ్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటుంది అండ్ మీరు ఎగ్జామ్లో ఎంటర్ అయ్యాక లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది తీసుకుంటాను అనమాట. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, మనం ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది. ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే రిజిస్ట్రేషన్ అవుతుంది, బయోమెట్రిక్ తీసుకుంటారు, అవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే లాస్ట్ ఎంట్రీ టైంలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది అండ్ ఎగ్జిట్ ఫార్మాలిటీ కూడా ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎగ్జిట్ టైంలో కూడా మళ్ళీ బయోమెట్రిక్ పెడతారు, మళ్ళీ ఈ యొక్క ఫోటో అనేది తీసుకోవడానికి ప్రయత్నిస్తారు అనమాట. ఆ తర్వాత చూస్తే కనుక వాళ్ళ ఫేస్, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కంపల్సరీగా ఏదైనా ఫోటో తీసుకునేటప్పుడు కంపల్సరీగా ఫేస్ అనేది ఫుల్ ఓపెన్లో ఉండాలన్నమాట. మాస్క్ కానీ అండ్ ఫోటోకి డౌన్ కూర్చోవడం కానీ ప్రాపర్గా కంప్లీట్గా మన యొక్క ఫేస్ అనేది ఆ పర్టికులర్ వీడియోలో క్రియేట్ అయ్యి ఉండాలన్నమాట, ఫిల్ అయి ఉండాలి. ఓకే, దెన్ చూస్తే కనుక 7th పాయింట్ ఇక్కడ ఎవరైతే నాన్ ఆధార్ బేస్ తీసుకొని వస్తారో, అంటే అప్లై చేసేటప్పుడు ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, అది అప్లై చేసేటప్పుడు నాన్ ఆధార్ బేస్ అంటే ఆధార్ నుంచి కాకుండా వేరే విధంగా అప్లై చేసి ఉంటే కనుక డెఫినెట్గా సేమ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దెన్ చూస్తే కనుక ఇక్కడ 8th పాయింట్ ఇక్కడ మన యొక్క అడ్మిట్ కార్డు అండ్ దాని తర్వాత సర్వీస్ మనకి కమిషన్ కాపీ కూడా ఉంటుంది అనమాట. అడ్మిషన్ కాపీ, కమిషన్ కాపీ కూడా ఉంటుంది. రెండింటిపైన మన యొక్క ఇన్విజిలేటర్తో సిగ్నేచర్ అనేది కంపల్సరీగా మన యొక్క బాధ్యత. అది నేను రీసెంట్గా ఒక ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్ని అడిగితే ఇన్విజిలేటర్ మిస్టేక్ వల్ల తన యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయింది అనమాట. ఇన్విజిలేటర్ మిస్టేక్ ఏంటి? అతను సరిగ్గా ప్రాపర్గా మానిటర్ చేయకపోవడము. సో మన యొక్క క్యాండిడేట్ మన బాధ్యత ఏంటంటే మనకు కావాల్సిన ప్రతిదీ కరెక్ట్గా మనకున్న ప్రతిదీ మనం తీసుకోవాలన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు అడ్మిషన్ కాపీ మీద ఇన్విజిలేటర్ సిగ్నేచర్ కావాలని ఉంటుంది. కంపల్సరీగా మనమే పిలిపించుకొని ఒకవేళ సైన్ చేయకపోతే అది అంతా మనమే చెక్ లిస్ట్ పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ కొత్తగా తీసుకొచ్చింది అంటే నో బాత్రూమ్ బ్రేక్స్ అనమాట. నో బాత్రూమ్ బ్రేక్స్ డ్యూరింగ్ దిస్ ఎగ్జామ్. ఒకవేళ బాత్రూమ్ బ్రేక్స్ వెళ్ళాల్సి వస్తే వెళ్ళే ముందు బయోమెట్రిక్ తీసుకుంటారు అండ్ వచ్చిన తర్వాత మళ్ళీ బయోమెట్రిక్ తీసుకుంటారు అనమాట. సో ఇదేంటంటే వెరిఫికేషన్ పర్పస్కి వాడతారు దాన్ని. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూస్తే కనుక
అడ్మిషన్ సర్టిఫికేట్ మీద ఎలాంటి రాయడం కానీ ఎట్లాంటి రైటింగ్ కానీ ఉండకూడదు. మీరు ఎక్కడ రాస్తారో అక్కడ సిగ్నేచర్ ఉంటుంది, ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఉంటుంది. ఆ తర్వాత మీరు సిస్టంలో ఒక కాపీ ఉంటుంది కదా, లైక్ స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ని మీరు ప్రిస్క్రైబ్డ్ ఏరియాలో మాత్రమే రాయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు, ఎగ్జామ్ హాల్లో వెళ్ళేంత వరకే మీరు యొక్క అడ్మిషన్ కార్డు మీద ఎలాంటి రైటింగ్ అనేది ఉండకూడదు అనమాట. ఆ తర్వాత చూస్తే కనుక ఆ అడ్మిట్ కార్డ్ని మీరు ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్లే టైంలో చాలా నీట్గా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. దాని మీద ఒక బార్ కోడ్ ఉంటుందన్నమాట. ఆ బార్ కోడ్ మనకి ఫోల్డ్ అవ్వడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ జరిగితే అది సిస్టమ్ అనేది దాన్ని స్కాన్ చేయడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి మన యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీరు ఏం చేయాలి, కంపల్సరీగా అడ్మిషన్ కార్డుని మీరు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఒక పేపర్ ఫోల్డ్లో కానీ ఒక మంచి స్టిక్ ఫైల్లో కానీ అలా తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత చూస్తే కనుక ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎంట్రీ టైంలో మనకి జాగ్రత్తగా అంటే ప్రాపర్గా ఎంట్రీ టైంలో విత్ ఇన్ ద టైంలో వెళ్ళాలి. ఆ తర్వాత క్లోజింగ్ టైం తర్వాత మనకి గేట్స్ అన్ని క్లోజ్ అవుతాయి. నో క్యాండిడేట్ విల్ అడ్మిట్, అలో చేయరనమాట. ఆ తర్వాత చూస్తే కనుక వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి. ఆ వాటర్ బాటిల్ కూడా మీకు ట్రాన్స్పరెంట్ అయి ఉండాలి. నెక్స్ట్ చూస్తే ఏ క్యాండిడేట్ కూడా ఎగ్జామినేషన్ హాల్లో వెళ్ళాక అందరూ బయటకు వచ్చి అంటే ఎగ్జిట్ ఫార్మాలిటీ అయ్యేంత వరకు కంపల్సరీ లోపలే ఉండాలి. ఏ క్యాండిడేట్ని కూడా ఎగ్జామినేషన్ హాల్ అంటే ఎగ్జామ్ అవ్వక ముందే పంపించడం జరగదనమాట. ఇది 15th పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 16th పాయింట్ వచ్చేసి మీకు ఏదైతే ఎగ్జామినేషన్ హాల్ అలాట్ చేశారో దానికి మాత్రం అడ్మిషన్ సర్టిఫికేట్లో ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో అంటే లైక్ సెంటర్, ఆ సెంటర్కి మాత్రమే వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. అండ్ అట్లీస్ట్ ఆ సెంటర్ని మీరు ఒక 1 day ముందైతే అడ్వాన్స్గా మీరు విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు మీరు ట్రాఫిక్ ఇష్యూనో ఏదో ఒక అవ్వడం వల్ల మనం ప్రాపర్గా ఎంత టైంలో వెళ్ళిపోతాం, మనం ఉన్న ప్లేస్ నుంచి మనకి యొక్క సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉంది, మనకి ఎంత టైంలో వెళ్తే కరెక్ట్ టైంకి రీచ్ అవుతాం అనేది అట్లీస్ట్ ఒక 1 day ముందు అయితే మీరు ఇది కొంచెం అయితే చెక్ చేసుకోండి. దాని తర్వాత చూస్తే కనుక ఏ క్యాండిడేట్ కూడా డు నాట్ అపియర్ ఇన్ ది ఎగ్జామినేషన్ మోర్ దాన్ వన్స్ అనమాట. ఏ క్యాండిడేట్ అయినా one time రాయాల్సి వస్తుంది. ఆ తర్వాత చూస్తే మస్ట్ ఎన్ష్యూర్ ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టే మీరు అప్లై చేస్తారు, దాన్ని బట్టే మీరు యొక్క ఎగ్జామ్ రాస్తారు. ఒకవేళ మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా మిస్టేక్ అయి ఉండి ఎక్కడైనా మిస్ మ్యాచ్ అయితే మాత్రం ఎట్ ఎనీ స్టేజ్ కమిషన్ అనేది మన క్యాండిడేచర్ అనేది ఫెయిల్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. నా తర్వాత ప్రొహిబిటెడ్ ఐటమ్స్ వచ్చేసి మనకి వాచ్ కానీ, బుక్స్ కానీ, పెన్స్ కానీ, పేపర్ చిప్స్ కానీ ఇట్లాంటివి ఏది కూడా అలో చేయరనమాట. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. డు నాట్ వేర్ అనమాట. ఇది అవాయిడ్ వేరింగ్ ఐటమ్స్, నో స్పిన్స్, బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, చామ్స్ ఇట్లాంటివి ఏది కూడా ఉండకూడదు. ఒకవేళ రిలీజియన్ కస్టమ్ సంబంధించిన ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా ఆ ఫ్రిస్కింగ్ టైం అనేది కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఎవరు కూడా బ్యాగ్స్ అనేది తీసుకురానికి అవకాశం లేదు. అక్కడ మనకి లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది, డెఫినెట్గా మీరు అక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పెన్ కూడా అలో చేయరు, పెన్ అండ్ పేపర్. అక్కడ ఎగ్జామినేషన్ ల్యాబ్లోనే మనకి ఈ యొక్క పెన్ అండ్ పేపర్ అనేది రఫ్ వర్క్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఎగ్జామ్ అనేది లైక్ ప్రతి ఒక్కటి మీకు వీడియో సర్వేలెన్స్లో రికార్డ్ అవుతుంది. కాబట్టి మీరు అటు ఇటు మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఆ తర్వాత మనకి అక్కడ టైమర్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. దెన్ చూస్తే కనుక డు నాట్ ఇండల్జ్ ఎనీ అన్ఫేర్ యాక్టివిటీస్ చేయకూడదు. ఓకే, ఎవరితో వేరే వాళ్ళతో కూడా మాట్లాడకూడదు. దెన్ చూస్తే దే ప్రొవైడ్ క్లియర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది తీసుకుంటారు అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో. దెన్ ఎగ్జామినేషన్ డస్ నాట్ కమెన్స్ షెడ్యూల్ టైం. ఒకవేళ మీకు ఆ షెడ్యూల్ టైంలో ఎగ్జామినేషన్ అవ్వకపోతే కంపల్సరీగా మీరు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ యొక్క ల్యాబ్ ఇన్ఛార్జెస్ దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. దెన్ చూస్తే కనుక మైనర్ మేజర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే లైక్ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక మీకు ఎలాంటి టెన్షన్ అవ్వాల్సిన లేదు. లైక్ టెక్నికల్ ఇష్యూస్ ఉంటేనే లో స్పీడ్ ఆఫ్ సర్వర్ బ్రేక్ డౌన్ ఏమైనా ఉంటే అది కొంచెం ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళు చూసుకుంటారు. ఏదైనా ఇష్యూ ఉంటే కనుక రీజనల్ ఆఫీస్ కమిషన్కి రిపోర్ట్ చేయండి. దెన్ మీకు ఏమైనా ఇష్యూ ప్రాబ్లం ఉంటే కనుక మీరు డైరెక్ట్గా అడ్మిషన్ సర్టిఫికేట్తో వెళ్ళి అక్కడ కలవచ్చు అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చిందా? డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.